చినుకు పడితే చిత్తడిగా బురదమయమైన మార్గాలపై ప్రయాణాలు చేసి నానా తిప్పలు పడ్డారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ఇప్పుడు నూతన రోడ్డు నిర్మాణం పూర్తయి వారి ప్రయాసకు తెరపడింది. నార్త్ మోపూర్ నుండి ఇందుపూరు, పురుని పంచాయతీలలో ఉన్న గ్రామాలను కలుపుతూ నిర్మించిన లింక్ రోడ్డుతో ఆ ప్రాంత వాసుల ఇక్కట్లు తీరాయి. దీంతో ప్రయాణ సమయం కూడా తగ్గిందని అందరూ ఆనందంగా చెబుతున్నారు. గత 30 ఏళ్లుగా ఆ గ్రామంలోనే పుట్టి అక్కడే పెరిగి చదువుకుంటున్నాము. మా ఊరికి రోడ్డు మార్గమే లేకుండా ఉండింది. గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాకు మట్టి రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మాకు సరైన మార్గమే లేదు. ఈ రోడ్డు గుండా ప్రతిరోజు 200 మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ప్రయాణిస్తుంటారు. గతంలో బురదలో పడిపోవడం కానివ్వండి, ఆ గతుకుల్లో భోజనాలు పోగొట్టుకోవడం కానివ్వండి, పుస్తకాలు నీళ్లపాలు కావడం కానీ చాలా హీనంగా మేము ప్రయాణం సాగిస్తున్నాము. ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డుని ఏర్పాటు చేయడం జరిగింది. 2 దశాబ్దాల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే మట్టి రోడ్డు ఏర్పాటు చేశారు. నార్త్ మోపూర్, ఇందుపూరు, పురుని గ్రామాలను కలుపుతూ రోడ్డు మార్గానికి శంకుస్థాపన జరిగింది. అటు తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవతో సిమెంట్ రోడ్డు పూర్తయిందని ప్రజలు చెబుతున్నారు. శాసనసభ్యులైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మా 3 గ్రామాలలో కలవడం జరిగింది. ఆయన చాలా చొరవ తీసుకున్నాడు. అయినా పని కాలేదు. రాయి వేసారు, శంకుస్థాపనకి శిలాపరిష్టం చేసి దానివల్ల ఉపయోగం లేకుండా పోయింది. మళ్ళా దేవుడి దయతో మా జగన్మోహన్ రెడ్డి సీఎం అవటం, మళ్ళా రెండోసారి మా శాసనసభ్యుల వారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం, మా జనాలందరూ మళ్ళా పోయి ఆయన్ని అందరం బతిలాడుకోవటం, ఆయన ప్రోత్సాహంతో ఇది ఇమ్మీడియట్గా వేయటం ఈరోజు మాకు ఎంత బాగుందంటే, అంతకుముందు అరగంట పోయేవాళ్ళం ఇప్పుడు కరెక్ట్గా 15 నిమిషాల్లో ఇళ్ళకి చేరుకోవటం, అది అంత నీట్గా జరుగుతుంది. గతంలో ఈ మార్గంలో సైకిల్పై వెళ్లాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉండేదని విద్యార్థులు చెబుతున్నారు. తమ గ్రామాల నుండి నార్త్ మోపూర్ జడ్పీ హైస్కూల్ కు వెళ్లడానికి ప్రయాస పడేవారమన్నారు. గుంతల మార్గం కావడంతో కింద పడి దెబ్బలు తిన్న సంఘటనలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గం పూర్తవడంతో తమకు ఇబ్బందులు తప్పి త్వరగా పాఠశాలకు వెళ్లగలుగుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరు పల్లిపాలెం. మా పక్కనే 4 గ్రామాలు ఉన్నాయి. అక్కడి నుంచి 50 నుంచి 60 మంది దాకా పిల్లలు వస్తారు నార్త్ మోపూర్ జడ్పీహెచ్ఎస్ నార్త్ మోపూర్ స్కూల్కి. వర్షాలు పడితే, ఇంతకుముందు వర్షాలు పడితే అక్కడ బురద ఇవన్నీ జారి పడిపోతున్నాము. అందుకని ఇప్పుడు రోడ్డు వేసిన తర్వాత బాగా హ్యాపీగా వచ్చేస్తున్నాం. ఇంటికి త్వరగా వెళ్ళిపోతున్నాం. హోంవర్క్ చక్కగా చేసేసుకుంటున్నాం. నార్త్ మోపూర్ గ్రామం నుండి ఇందుపూరు, పురుని పంచాయతీలను కలుపుతూ వేసిన సీసీ రోడ్డుతో ఈ గ్రామాలకే కాక విడవలూరు మండలంలోని గ్రామాల ప్రజలకు సైతం మార్గం సుగమమైంది. రైతులు, విద్యార్థుల ఇక్కట్లకు ఎట్టకేలకు తెరపడింది. నార్త్ మోపూర్ నుంచి ఇందుపూరు, పురుని గ్రామాలకు కలుపుతూ ఒక లింక్ రోడ్డుని గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన పిదప గ్రామస్తుల కోరిక మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తదుపరి ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగా పాడైపోయింది. ప్రస్తుతం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని ఆ గ్రామస్తుల కోరిక మేరకు 2.5 కిలోమీటర్ మేర సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని 1,80,00,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ రోడ్డు ఎంత చక్కగా గ్రామ ప్రజలకైతే ఏమి, అనేక మంది విద్యార్థులు చదువుల కోసము నార్త్ మోపూర్కి రాకపోకలు నిత్యం సాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సమకూరినటువంటి రోడ్డు చాలా సౌకర్యంగా ఉందని అటు విద్యార్థులైతే ఏమి, గ్రామ ప్రజలైతే ఏమి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.